ఏం జరుగుతుంది ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కే పాల్. ఒక్కసారి అందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ శాంతిదూతగా ఆయన్ని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. పాల్ గారు నమస్తే అండి. సచిన్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. పాల్ గారు, ఇది హత్య అనే బలపరిచే కొన్ని బలమైన అనుమానాస్పదమైన పాయింట్స్ ఉన్నాయి. నేను ఒక 2 minutes ఆ పాయింట్స్ రీచ్ చేస్తాను. నెంబర్ 1, యాక్సిడెంట్ కి మ్యాచ్ అవ్వని గాయాలు. ఫస్ట్ పాయింట్. ఓకే. 2, రక్తంతో ఉన్న చెక్క ముక్కలు స్పాట్ దగ్గర. 3, ఆయన దేహం ఉన్న ప్లేస్ లో పొడాకలు ఉన్నాయి కానీ బురద లేదు యాక్సిడెంట్ అయితే. 4, రక్తపు కాలి ముద్ర గుండె మీద తన్ని ఉంది. అది వాళ్ళు ఒప్పుకున్నారు, పోస్ట్ మార్టం ఎవరు తన్నారని. 5, బాడీ మీద బండి అమాంతంగా పడుకోబెట్టబడి ఉంది, వాలిపోయినట్లేదు. బాడీ కిందని బండి పైని. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ తర్వాత రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ అయింది. ఏంటంటే ప్రవీణ్ గారు లాగా ఒక వ్యక్తి షాప్ కి లోపలికి పోతుంటే వెనుక ఒకడు బయటకు వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. 6, ప్రమాదం లేకుండా లేదా యాక్సిడెంట్ గా చిత్రీకరించబడాలని కొన్ని వ్యూహాల అంటే జస్ట్ కొందరు ఫ్రేమ్ చేస్తున్నట్టు చేస్తున్నట్టు. ఇంకొకటి 8, మద్యం అపోహ విషయానికి వస్తే ఆయన దైవ సేవకుడు. ఓకే, ఇప్పుడు మద్యం తీసుకున్నాడు. లాస్ట్ 30 days కూడా తీసుకుంటాడు కదా, కొంటాడు కదా. అదే ఫోన్ పేలో ఆ ఎవిడెన్స్లు ఆయన ఫోన్ పే నుంచి తీసుకొని ఆ వీడియోలు ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు కొన్నాడు, ఎలా కొన్నాడు. ఇప్పుడు పెద్దలు ఉన్నారు, నాకు ఒక హిందూ శత్రువు లేరని రుజువు చేస్తా. ఈరోజు మోదీ గారు పాలసీల మీద నేను తిట్టిన మిత్రులు, ప్రియ బంధువులు, నేనంటే యువర్ హోలీనెస్ అంటారు. అమిత్ షా గారేంటి, మోదీ ఏంటి, రూపాలా గారేంటి, ఈ రోజు నన్ను భారతరత్న ప్రపోజ్ చేశారు. ఇదే మోదీ గవర్నమెంట్ నన్ను 5 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేశారు ఈ 10 సంవత్సరాల్లో. సారీ, 4 times. అలాంటిది ఒక్క హిందూ నాకు శత్రువు లేరు. ఎందుకంటే కత్తి మహేష్ రాముడు కరోనా పీడన క్రిస్టియన్ అంటే దాన్ని ఖండించాను, అరెస్ట్ చేయించాను. అంజనీ కుమార్ గారు కమిషనర్ గా ఉన్నప్పుడు ఆయన కాల్ చేస్తే, రాజమండ్రిలో ఎవరు విగ్రహాలు తంతే తీవ్రంగా ఖండించాను. ఎందుకంటే బైబిల్లో దేవతలు దూషించొద్దని ఉంది, తిట్టొద్దని ఉంది అని చక్కగా. అలాగే అంతకంటే ముఖ్యం, చాలా ముఖ్యం ఇది, జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్లు మొన్నే చనిపోయారు 2022 నవంబర్లో. ఆయన అనేక సార్లు నా ప్రార్థనలకు, అంటే ఆయన కంటే పెద్దవారు లేరు, అప్పుడు నెహ్రూ గారు, ఇప్పుడు మోదీ గారు, అద్వానీ గారు, ఆయన పాదాల దగ్గర కూర్చుంటారు. సోనియా గారు ఎవరైనా 2 పీఠానికి అధిపతి, 100 కోట్ల హైందవులు, పీస్ ప్రెసిడెంట్ గా, స్పిరిచువల్ హీలర్ గా ఆయన నా దగ్గరకు వచ్చిన ఫోటోలు చూడండి, బ్లెస్సింగ్ తీసుకుని. అది పోప్ జాన్ పాల్ అవ్వచ్చు, దలైలామా అవ్వచ్చు, ఈ రోజు ఆర్ఎస్ఎస్ టాప్ లీడర్స్. కొన్ని పాలకులు మాకు తేడా వచ్చినా యువర్ హోలీనెస్ అని కాలు కూడా పట్టుకుంటారు పెద్దవాళ్ళు. దేశంలో ఒక 5 పెద్ద నాయకుల్లో 4 మీకు అవన్నీ ఫోటోలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేసిన ఆయన హిందువుల మధ్య క్రిస్టియన్స్ మధ్య గొడవ పెట్టడానికి ఎంత ఘోరంగా బిహేవ్ చేసి అపాయింట్మెంట్ టైం బతిమాలాడు, ఇంటర్వ్యూ ఇచ్చాను. కలిసినట్టు మాట్లాడాడు ప్రవీణ్, సారీ సచిన్. ఇప్పుడు సచిన్ క్వశ్చన్ అడగడానికి మీకు మంచి అవకాశాలు. నేను 100 ఇంటర్వ్యూలో, అది CNN, BBC, ABC అవ్వచ్చు, నేను నీతో ఎంతో మంది ఇంటర్వ్యూలు చేసినప్పుడు నువ్వు మంచి క్వశ్చన్ చేస్తావు, కానీ జవాబుకి టైం ఇవ్వకుండా 15 నిమిషాలు పిచ్చికొక్క కరిసినట్టు వాగాడు. ఒక్కసారి సబ్జెక్ట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను మళ్ళీ పాల్ గారు. ఎందుకంటే అక్కడ ప్రవీణ్కి సంబంధించి ఇప్పటికే కొన్ని వేల మంది మీ సమాధానం చూడడం జరుగుతోంది. ఎందుకంటే మీరు ఒక మాట అనడం జరిగింది, ఇది
సాధారణ మృతి కాదు, ఇది హత్య అంటున్నారు. సో కేఏ పాల్ లాంటి ఒక వ్యక్తి, కొన్ని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి ఒక మాట అన్నాడంటే దానికి ఆధారాలు ఉంటాయి, దానికి సాక్ష్యాలు ఉంటాయి. సో కేఏ పాల్ దగ్గర ఉన్న ఆధారాలు సాక్ష్యాలు ఏంటి అంటే కనుక ఏమంటారు? ఇప్పుడు మీడియా ట్రయల్ జరుగుతుంది. అవును, ఇది సృష్టించిందే పోలీసులు. ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఎస్ఐ ఆయన్ని పార్కులో చూశారు. 3 గంటలు ఆయనతో మాట్లాడారు. మరి ఆయన తాగిండుంటే వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి, లేదా బండి సీజ్ చేయాలి, లేదా పోలీసులు పిలవాలి. ఇంకా ఆయన పరిస్థితి బాగోలేకపోతే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంబులెన్స్ని పిలవాలి. ఇవి ఏవి చేయకుండా 5 రోజులు నోరు మూసుకొని ఉండి ఇప్పుడు సడన్ గా 24 గంటల్లో దేశం అంతా కాలిపోతుంది, ప్రపంచం అంతా కాలిపోతుంటే 5 రోజులు నోరు మూసుకొని ఉండి ఇప్పుడు ఎస్ఐ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకవేళ వస్తే ఆయన ఫైన్ కట్టాడా? ఆయన అరెస్ట్ చేశారా? చట్టం ఏం చెప్తుంది? ఐపీసీ ఇవన్నీ టైం వేస్ట్. కానీ ఆయనకి కనీసం 6 నెలలు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడానికి లేదా ఫైన్ వేయడానికి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. మరి ఆ పోలీసు కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వలేదా? ఆయన్ని డిటైన్ చేయలేదా? ఆయన్ని అరెస్ట్ చేయలేదా? మరి ఫోటోలు ఉంటే ఆయన పరిగెత్తుకొని వచ్చేసాడు అనడానికి 3 గంటలు పార్కులో ఉన్నాడు అంటున్నారు. ఆయనకు భోజనం పెట్టారు అంటున్నారు, లేదా టీ తీసుకొచ్చారు అంటున్నారు. ఏది నిజం? 5 రోజులు ఎందుకు ఈ యాంగిల్లో? పోలీసు చేతిలో ఒక పోలీసు ఆఫీసరు ఈయన పార్కులో పడుకున్నాడు 3 గంటలు అన్నప్పుడు మరి ఇది యాక్సిడెంట్ అని ఎందుకన్నారు? ఆయన ఎందుకు ఆపలేదు? రైట్, అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఆయన ఎందుకు ఆపలేదు అని. ఎవరు చేయరు. అయితే అక్కడ ఎస్ఐ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే కనుక నేను ఆపే ప్రయత్నం చేశాను, ఈవినింగ్ 8 o'clock అరౌండ్ ఆయనకి ఆగమని చెప్పాను, కానీ నాకు చెప్పకుండానే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడంటూ కూడా ఎస్ఐ మనతో మాట్లాడమని చెప్పిన సందర్భం ఉంది. పాల్ గారు, మరి అప్పుడేం చేయాలి? ఎస్ఐ మనిషే కూర్చోలేని వ్యక్తి, బండి నడపలేని పరిస్థితిలో ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ని కాదని వెళ్ళిపోయాడంటే ఒక మాఫియాతో ఆయన వచ్చాడా? 1 పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ more than a retired chief secretary of India. He has all the powers. ఒక కానిస్టేబుల్ ఆగు అంటే అలాంటోడేనా ఆగవలసిందే? ఏంటి ఈ కల్పనలు? ఏంటి ఈ డ్రామాలు? రోజు ఇంకా ఏమనంటే నోరిప్పి మాట్లాడొద్దు, ఎవడ నోరిప్పి పోస్టులు పెడితే మాట్లాడితే వాడిని అరెస్ట్ చేస్తాం. రైట్, ఏం మాట్లాడుతున్నాం మనం? ఏమైనా ఇరాన్లో ఉన్నామా? ఇరాక్లో ఉన్నామా? నార్త్ కొరియాలో ఉన్నామా? వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఇండియన్ డెమోక్రసీ. ఇప్పుడే ఏపీ హైకోర్టు నుంచి నేను వచ్చా. ఆర్టికల్ 19 గివ్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను రాజమండ్రి వెంటనే వెళ్ళిపోయాను ఏపీ హైకోర్టు నుంచి లాస్ట్ వీక్. వెంటనే అక్కడ రచ్చ అయి కొన్ని వేల మంది పాస్టర్లు, 5,000 మంది అక్కడ ఉన్నారు, దాదాపు 40-50 వేల మంది వచ్చారు. వాళ్ళందరూ బాడీని తీసుకెళ్ళను అంటే, పోస్ట్ మార్టం చేసి రిజల్ట్ ఇచ్చిందాక పంపను అంటే అక్కడ ఏఎస్పీని అడగండి. అందరినీ నోరు మూయించి పోలీస్కి సపోర్ట్ చేసి నేను వచ్చాను కదా. నేను అదే పాయింట్ అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ రోజు నేను లైవ్ లో ఉన్నాను, మీరు అక్కడ పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళారు, మీరు వచ్చిన సందర్భంలో అక్కడ పోలీసులతో మీరు మాట్లాడిన సందర్భం కాస్త మీరు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. సో అది నేను అడగాలనుకుంటున్నా. బట్ ఏంటంటే కనుక మీరు పోస్ట్ మార్టం